భక్తి దేవరాయ వీక్షకులకి నమస్కారం. ఈరోజు శని గోచార ఫలితాలు, ముఖ్యంగా ఏ ఏ రాశుల మీద ప్రభావం ఉన్నది, అలాగే దేశ గోచారంలో కూడా శని యొక్క ప్రభావం ఎలా ఉంది అనేటువంటి వాటిని మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా శని గ్రహము మందగ్రహమని మనం అంటూ ఉంటాం. మీకు కూడా తెలుసు అది. అయితే ఇక్కడ మాంద్యము అంటే మందగించడము అని అర్థం. అంటే ఇంకొక విధంగా మనం కాలపురుషాంగాల్లో చూసుకున్నట్టయితే, ఇప్పుడు ప్రస్తుత గోచారంలో మీనరాశిలో శని సంచారం, ఆయన యొక్క 3 దృష్టులు వరుసగా తృతీయం, సప్తమం, దశమం, ఇవి వృషభ రాశి మీద, కన్యరాశి మీద, ధనుర్రాశి మీద పడుతున్నాయి. అంటే శని తను ఉన్నటువంటి స్థానం నుంచి ఏ ఏ స్థానాలను చూస్తాడో ఆ స్థానాలకి భంగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మనకి ఉదాహరణకి మనం వృషభం తీసుకుందాం. వృషభం 2వ భావం అనుకుందాం. 2వ భావం అంటే కుటుంబం ఉంటుంది, వాక్స్థానం ఉంటుంది, మనం తినేటువంటి ఆహారం నోట్లోకి వెళ్తుంది, అది కూడా 2వ భావమే. అలాగే మీకు ధరస్థానం కూడా 2వ భావమే. ఇవన్నీ కూడా గొంతు, అది కూడా 2వ భావమే. ఎప్పుడైతే శని యొక్క దృష్టి ఈ భావం మీద పడిందో, 2వ భావం మీద పడిందో, ఇవన్నిటి యొక్క ఏదైతే మనం అనుభూతిని పొందుతున్నామో అది తగ్గుతుంది, ఒక లెవెల్ కొంతవరకు తగ్గుతుంది అది. అలాగే భచక్రంలో షష్టమ రాశి అయినటువంటి కన్యారాశి, దీని మీద శని యొక్క దృష్టి ఉన్నప్పుడు మనం ఏ ఆహారాన్ని అయితే తీసుకోకూడదో, ఏ ఆహారం తీసుకుంటే మనకి బుద్ధి మందగించి పనిలో కూడా ఆలస్యత్వం వస్తుందో, అలాంటి రాశి అయినటువంటి కన్యరాశి మీద శని దృష్టి ఉండడం అంటే జీర్ణ ప్రక్రియ తగ్గిపోతుంది. ఉదాహరణకి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమిటంటే, మనం మామూలుగా ఆంధ్ర ప్రాంతం కానీ తెలంగాణ ప్రాంతం కానీ మామూలు బియ్యం తీసుకుంటాం మనం. కానీ మీరు అటు ఉత్తరాది అంటే నార్దర్న్ ఇండియా కనుక వెళ్ళినట్లయితే బాసుమతి రైసే వాడతారు. మనం హోటల్లో వెళ్తే సాధారణంగా సగం వండినటువంటి బియ్యాన్నే మనకు వడ్డిస్తారు. ఇప్పుడు నార్దర్న్ ఇండియాలోకి వెళ్ళినప్పుడు ఈ బాసుమతి రైసు సగం ఉడికి సగం ఉడక్క, అది తిన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు హెల్త్ చెడిపోతుంది. ఏమిటి? జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. అక్కడ మాంద్యుడి యొక్క శని యొక్క ప్రభావం కనబడుతుంది. సో ఈ విధంగా ధనుర్రాశి అంటే ధనస్సు అంటే నడుము వెనక భాగం, నడుము కింది భాగం, పిరుదులు, ఆ భాగం అంతా కూడా శని యొక్క దృష్టి. అంటే ఎవరికైతే షష్టమ భావానికి శని యొక్క సంబంధం ఉందో వీటికి సంబంధించినటువంటి రుగ్మతలు వస్తాయి అని చెప్పి మన శాస్త్రం చెప్తోంది. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏలినాటి శని, దాని గోచారము, దాని ఫలితాలు అనేటువంటిది. ప్రప్రథమంగా ఈ ఏలినాటి శని యొక్క ప్రభావంలో ఉన్నటువంటి రాశులు కుంభం, మీనం, మేషం. మొన్నే మధ్యనే శని కుంభాన్ని వదిలి మీనంలోకి వెళ్ళాడు. కుంభంలో ఉన్నంతసేపు కుంభరాశి వాళ్ళకి విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు
నడుముకి సంబంధించినటువంటి సమస్యలు, యూటరస్ కానీ లేకపోతే లేడీస్కి సంబంధించినటువంటి సమస్యలతో అనేక మంది బాధపడుతూ నాకు ఫోన్ చేసి దానికి పరిష్కార మార్గం అడగడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కుంభరాశిలోంచి మీనరాశిలోకి వచ్చి స్వనక్షత్రం మీదనే ఉన్నాడంటే ఉత్తరాభాద్రలోనే అతని యొక్క గోచారం జరుగుతూ ఉంది. కొద్ది కాలంలో ఆయనకి వక్రగతి వస్తుంది. ఈ వక్రగతి వచ్చినప్పుడు ఈ యొక్క పీడ విపరీతంగా ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం శని యొక్క పూజలు చేయొద్దని కానీ లేదా గోపురాలకి గుళ్ళకి వెళ్ళొద్దని కానీ నేను చెప్పను. కానీ ఆరోగ్యం తస్మాత్ జాగ్రత్త. అంటే ఏదైతే ఆహారం తీసుకుంటే మీకు ఇబ్బంది కలుగుతుందో ఆ ఆహారాన్ని మాత్రం మీరు తగ్గించాలి అనేటువంటిది సూచన తప్పనిసరి. అయితే మరి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. నా బోటి వాడు ఎవడో పెద్ద ఆయన అంటాడు, ఏమండి మరి మాకు బుర్ర పని చేయదండి అని చెప్తారు కదా, ఎల్లాడి సరి వచ్చినప్పుడు అన్ని తప్పులు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కదా, మన యూట్యూబ్ ఛానల్లో చాలామంది చెప్తున్నారు, మరి దీనికి ఏంటి అన్నప్పుడు ప్రతి సోమవారము శివాలయంలో మారేడు చెట్టు చుట్టూతా 5 ప్రదక్షిణాలు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అలాగే శనివారం నాడు రావి చెట్టు చుట్టూతా ఆంజనేయ స్వామి గుడిలో జై వీరాంజనేయ వీరాంజనేయ అనుకుంటూ ప్రదక్షిణాలు 5 చేసినట్టయితే ఫస్ట్ ఒక మండలం రోజుల తర్వాత అంటే మనస్సు మీకు కొంచెం కంట్రోల్లోకి, మండలం అంటే 40 రోజులు. కొంతమందికి రాదండి. అంటే వాళ్ళకి శని పీరియడ్ జరుగుతూ ఉంటే, అంటే దశ కానీ దశ కంటే కూడా భుక్తి అంతరం జరుగుతూ ఉన్నట్టయితే వాళ్ళకి బాగా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కంపల్సరిగా భుక్తి ఉన్నన్ని 2.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు కంపల్సరిగా వాళ్ళు ఈ ప్రదర్శనలు చేయాలి. చేస్తే తప్పనిసరిగా మీకు రిలీఫ్ అనేటువంటిది కనబడుతుంది. ఇది స్వానుభవం. ఏదో పుస్తకాల్లో చదువు గ్రంథాల్లో కాపీ కొట్టు చెప్పేది కాదు. ఇది 50 సంవత్సరాల అనుభవం మీ ముందరకు తీసుకొస్తున్నాను. ఇంకోటి, ఎప్పుడైతే మీకు ఏలినాడు శని యొక్క పీరియడ్ మొదలవుతుందో మీరు ఖర్చు పెట్టేటువంటి ప్రతి పైసా కూడా మీ సతీమణి యొక్క అండర్లోనే, అంటే ఆమె యొక్క కనుసైగలతోటే మీరు వెళ్ళడం మంచిది అని నా యొక్క అభిప్రాయం కూడా. లేకపోతే మీరు పల్టీ కొడతారు, ఉన్న డబ్బులన్నీ ఖాళీ. ఇది తథ్యం. కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోవాలి. అలాగే ఆడవాళ్ళకి జరుగుతుంది అనుకోండి, అప్పుడు భర్త చెప్పినటువంటి విధంగా వెళ్ళి వినాలి. అప్పుడు ఇద్దరికీ జరుగుతుంది అనుకుందాం, అప్పుడు పెద్దవాళ్ళ యొక్క సలహా తీసుకొని, ఎవరో సీనియర్ మోస్ట్ ఆచార్యులు, నా ఓటు వాడు, నన్నే కాదు ఎవరైనా కాదు, వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకుని సలహా తీసుకుని అప్పుడు మీరు ముందరికెళ్తే దీంట్లోంచి బయటపడి చక్కటి జీవనాన్ని మీరు సాగించవచ్చు. ఏలినాడు శనగానే భయపడిపోయి అమ్మో అయ్యో అని ముందరే వచ్చి లేనిపోయిన టెన్షన్ తెచ్చుకోవాల్సిన పని లేదుగాక లేదు. అయితే సీనియర్ సిటిజన్స్కి విషయానికి వచ్చేసరికి ఏలినాడు శని పీరియడ్లో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎలాగైనా ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోక తప్పదు. కానీ ఈ శని ఏం చేస్తాడంటే వైరాగ్యాన్ని కలుగజేస్తాడు. ఇక భార్య పిల్లలు లేదు, అంతా మిథ్య, ఇది ఉట్టి నాటకం, వీళ్ళందరూ మనతో ఆడుకుంటున్నారు అనేటువంటి జ్ఞానాన్ని మాత్రం తప్పనిసరిగా శని ఎవరికైతే దశ జరుగుతుందో ఆ పీరియడ్లో ఎక్కడో అక్కడ మీకు తప్పనిసరిగా ఈ యొక్క అనుభవం అనేటువంటిది మీకు వస్తుంది. ఇంకా ఈ ఏలినాడు శని పీరియడ్లో మీకు తెలియకుండా కూడా అనేకమైనటువంటి ఇనిమికల్ యాక్టివిటీస్, అంటే గుప్త శత్రువులు మీతోటే ఉంటారు. మీరు కాఫీ తాగిస్తే తాగుతారు, టిఫిన్లు తింటారు, మీతో పాటు భోజనం చేస్తారు, ఇంటికి వస్తారు, ఇంట్లో కూర్చుంటారు, అన్నీ మీతో అవసరమైతే డబ్బు కూడా తీసుకుంటారు అప్పుగా. ఇవన్నీ చేసినప్పటికీ కూడా వీళ్ళు మిమ్మల్ని మర్చిపోతారు. ఇట్లాంటి వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త.
మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక్క పైసా ఎవ్వరికి ఇవ్వవద్దు, అలాగే ఇంకోరి దగ్గర తీసుకోవద్దు. ఎందుకని అంటే దాదాపుగా రాశి యొక్క 12వ భావం నుంచి 2వ భావం వరకు రావడానికి 7.5 సంవత్సరాలు కాలం పడుతుంది. కాబట్టి 7.5 సంవత్సరాలు మీరు ఇబ్బంది పాలవుతారు. దానికంటే తీసుకోకుండా ఉంటే ఒక 2-3 రోజులు కష్టపడతాం, ఒక 2 రోజులు కష్టపడతాం, కానీ ప్రశాంతత, మనసుకు ప్రశాంతత దొరుకుతుంది, చక్కటి నిద్ర పడుతుంది, హాయిగా ఉంటారు. పిల్లలు, మీ భార్యాభర్తలు అందరూ చక్కగా సానుకూలంగా జీవితాన్ని సాగిస్తారు. ఇది ఈ ముఖ్యంగా ఏలినాటి శని యొక్క ప్రభావం అనేటువంటిది మీకు క్లుప్తంగా చెప్పడం జరిగింది. అలాగే పరిహార కార్యక్రమంలో ఇందాక చెప్పిన దాని తర్వాత మనకి వీలైనంత వరకు ప్రతి సోమవారం ఇంట్లో లేదా గుడిలో వీలును బట్టి మహాన్యాస రుద్రాభిషేకం చేయించుకోవడం ఒక ఎత్తు. అలాగే ప్రతి మాస శివరాత్రికి ఇంట్లో కానీ గుళ్ళో కానీ శివ అర్చన అంటే లేదా అభిషేకం చేయించుకోవడం కూడా చాలా ఉత్తమమైనటువంటి పరిహారంగా మనం చెప్పవచ్చు. అలాగే ఆంజనేయ స్వామికి వడమాల వేయడము శనివారం పూట, లేదు తమలపాకు తోమాల సేవ చేయడము, ఇలాగే ఇంకేదైనా ఆయనకి చాలా రకాలైనటువంటి పూజలు ఉన్నాయి, అవి చేసినా కూడా ఉపశమనం తప్పనిసరిగా జరుగుతుంది. నాకు ఈ మధ్యకాలంలో బ్రహ్మాండమైనటువంటి అనుభూతి ఈ హనుమంతుల వారి యొక్క దయ వల్ల చాలా జరిగింది. మా యొక్క మిత్రుడు, చిరకాల మిత్రుడు చాలా అస్వస్థత పొంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇక కష్టం అనేటువంటి స్టేజ్కి వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు నార్మల్గా డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో ఉన్నాడు. ఇది నేను సగర్వంగా ఆంజనేయ స్వామి రాముల వారి యొక్క అనుగ్రహము మాత్రమే అని చెప్పగలుగుతాను. రెండోది, ఇక 12 రాశులకి ఈ శుభాశుభ ఫలితాల గురించి మనం చెప్పుకుందాం. 4వ రాశి కర్కాటక రాశి. అయితే శని గోచారాత్ నవమంలో సంచారం అంటే భాగ్యం, పూర్వజన్మలోంచి మనం తీసుకొచ్చినటువంటి జన్మతః వచ్చినటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో పూర్వజన్మ పుణ్యం, అది కొంత ఈ శని యొక్క ట్రాన్సిట్ వల్ల ఇబ్బందికరం అవుతుంది. అంటే ఈ శని ట్రాన్సిట్ 2.5 సంవత్సరాలు కూడా మీ భాగ్యానికి ఒక చెక్ ఫిగర్ లాగా అనమాట. అంటే ఏదన్నా ఒక పని చేస్తే అది రివర్స్ అవుతుంది. ఏదన్నా మరో ఒక విషయాన్ని ఒక వ్యక్తితో చెప్తే వాడు దానికి ఏదో ఎర్ర రంగు పూసి దాన్ని జనాలకు చూపిస్తాడు. ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రమాదం అంటే యాక్సిడెంట్ అనుకోకండి. కాబట్టి మనము ఎప్పుడూ కూడా అంటే కర్కాటక రాశి వాళ్ళు ఆచితూచి ప్రతి విషయాన్ని తొందరపడకుండా ముందరకు తీసుకెళ్ళాలి. అప్పుడు మీకు చాలా సులువు అవుతుంది. అలాగే ఇక్కడ కుజరాశిలో మీకు కుజుడు స్తంభిస్తాడు. దానివల్ల మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఎందుకని అంటే ఈ రాశివారికి చతుర్థ లాభాధిపతి కుజుడు. ఆయన ద్వితీయంలో సంచారం, ఇది రాశ్యాత్. కాబట్టి మీకు ఏదో విధంగా డబ్బు మాత్రం చేకూరుతుంది. కాంట్రాక్టు పనులు చేసేవాళ్ళు కానీ, ఇంకైనా ప్రైవేట్ వర్క్స్ చేసేవాళ్ళు కానీ, గవర్నమెంట్ సెక్టార్స్ కానీ, పబ్లిక్ సెక్టార్స్ కానీ పనిచేసే వాళ్ళకి ఈ సంవత్సరం డబ్బు ఆదాయానికి కొరవ ఉండదు. కానీ ఇది శని యొక్క దృష్టి కాబట్టి, శని యొక్క సంచారం కాబట్టి కొంతవరకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకోమని మాత్రమే సూచన చేస్తున్నాడు. అంటే ఈజీగా అరిగేటువంటి ఆహారం తీసుకోండి. కష్టపడి ఏదో మనం ఎచ్చులుగా పోయి వాడెవడో తిన్నాడు మనం తినకూడదా అనేటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి సౌమ్యంగా చక్కగా నిరాడంబరమైనటువంటి జీవితాన్ని మనం గడిపే ప్రయత్నం చేద్దాం. శుభం భూయాత్.